హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాల్టి స్పెషల్ మలై కుల్ఫీ. ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన కుల్ఫీని చూపించబోతున్నాను. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. ఎండలో బయటికి వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసి అందరికీ పెట్టవచ్చు. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. కుల్ఫీ తయారు చేయడం కోసం ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. దీంట్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. మిల్క్ బాయిల్ అయ్యేటప్పుడు పైన మీగడ కడుతుంది కదండి, ఆ మీగడ కట్టకుండా ఈ విధంగా కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, మిల్క్ అన్నీ బాగా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. కుల్ఫీకి షుగర్ కంటే కండెన్స్ మిల్క్ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 లీటర్ మిల్క్కి 50 ml కండెన్స్ మిల్క్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ కండెన్స్ మిల్క్లోకి బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకొని దీన్ని బాగా బాయిల్ చేసుకుందాం. కండెన్స్ మిల్క్ అంతా మిల్క్లోకి బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ పలుకులుగా చేసుకున్న జీడిపప్పు ముక్కలు, అలాగే పలుకులుగా చేసుకున్న బాదం పప్పు ముక్కలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పిస్తా ముక్కలు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. పప్పులు కొంచెం ఎక్కువగా ఉంటాయి, కుల్ఫీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని ఒక 5 minutes కుక్ చేసుకుందాం. చూడండి, ఇవన్నీ బాగా కుక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. మనం లమ్స్ లేకుండా కలుపుకున్నాం కదా, ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని బాయిల్ అవుతున్న మిల్క్లో కలుపుకుంటూ పోసుకోవాలి. చూడండి, ఇది పోయంగానే మనకు మిల్క్ అంతా ఏ విధంగా చిక్కబడిపోయిందో. దీన్ని ఇంకొక 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. చూడండి, 5 minutes కుక్ చేసుకోవడం వల్ల మనకు మిల్క్ అంతా ఏ విధంగా బాగా చిక్కబడిపోయిందో. ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. యాలకుల పొడి వేసుకోవడం వల్ల కుల్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లార్చుకుందాం. బాగా చల్లారిపోయింది. ఇప్పుడు కుల్ఫీ మోల్డ్ తీసుకొని ఇందులోకి ఫిలప్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫిలప్ చేసుకున్న దాన్ని వాటి మీద లిడ్లు క్లోజ్ చేసుకొని మనం దీన్ని కదల్చకుండా 8 hours రీఫ్రిజ్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉండే కుల్ఫీ రెడీ అయిపోతుంది. 8 hours తర్వాత ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి, చాలా టేస్టీగా ఉండే మలై కుల్ఫీ రెడీ అయిపోయింది. సమ్మర్లో ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకునే మలై కుల్ఫీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచిగా నోటిఫికేషన్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.